క్లాస్ రూంలో దిగులుగా కూర్చుని ఉన్న సుప్రియ దగ్గరికి వస్తారు తన ఫ్రెండ్స్. హే సుప్రియ, మీ అన్నయ్య ఈ ఇయర్ మన కాలేజీలో జరిగే బైక్ రేసింగ్ స్పోర్ట్స్ ఈవెంట్కి పార్టిసిపేట్ చేస్తాడని చెప్పావు. అసలక్కడికి రానేలేదు, ఆల్రెడీ బైక్ రేసింగ్ స్టార్ట్ అయిపోయింది అని నవ్వుతో ఎగతాళి చేస్తారు తన ఫ్రెండ్స్. వాళ్ళకి సమాధానం చెప్పాలని ఉన్నా ఆ ఛాన్స్ లేకపోవడంతో కామ్గా కూర్చుంటుంది సుప్రియ. ఇంతలో, హే సుప్రియ, మీ అన్నయ్యనేం అనౌన్స్ చేస్తున్నారు, నేనక్కడికి వెళ్తున్నా అంటూ క్లాస్ రూమ్ బయటనుండి అరుస్తూ అక్కడికి పరిగెడుతుంది తన ఫ్రెండ్ స్వప్న. దీని అన్నయ్య రాలేదు కదా, ఇంకా నేమెందుకు అనౌన్స్ చేస్తున్నట్టు అని అంటారు తన ఫ్రెండ్స్. హే అటు చూడవే, అందరూ పరిగెడుతున్నారు, ఏమవుతుందో అక్కడ చూద్దాం అంటూ తన ఫ్రెండ్స్లో ఉన్న ఒక అమ్మాయి అంటుంది. నిజంగానే అన్నయ్య వచ్చాడా అనుకొని వెంటనే పైకి లేచి రేస్ జరిగే ప్లేస్కి బయలుదేరుతుంది సుప్రియ. మన ఓల్డ్ స్టూడెంట్, ప్రముఖ బైక్ రేసర్ డాక్టర్ వేదాంత్ సింహ ఈరోజు జరిగే బైక్ రేసింగ్ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు అంటూ అనౌన్స్ చేయడంతో అక్కడికొచ్చి షాకింగ్గా చూస్తూ ఉంటుంది. హే మా అన్నయ్య వచ్చాడు అంటూ గట్టిగా అరుస్తుంది సుప్రియ. వేదాంత్ దగ్గరికి వెళ్లి థ్యాంక్యూ అన్నయ్య వచ్చినందుకు అండ్ ఆల్ ద బెస్ట్ అంటూ అతనికి విష్ చేస్తుంది సుప్రియ. థ్యాంక్యూ మై సిస్టర్ అంటూ రేసింగ్ స్టార్ట్ కావడంతో రెడీగా ఉంటాడు వేదాంత్. రెడీ 1, 2, 3 అని అక్కడ అమ్మాయి ఫ్లాగ్ ఊపడంతో రేసింగ్ స్టార్ట్ అవుతుంది. బైక్ స్టార్ట్ చేసి రైమంటూ దూసుకెళ్తాడు వేదాంత్. అందరూ ఏమవుతుందో అని ఉత్కంఠంగా ఎదురుచూస్తూ ఉంటారు. అందరికన్నా స్పీడ్గా వెళ్తున్న వేదాంత్ దాటుకొని వెళ్తున్న మిథున్ని చూసి తలపై చేతులు వేసుకొని, ఈయన కూడా పార్టిసిపేట్ చేస్తున్నారా, ఇప్పుడు అన్నయ్య పరిస్థితి ఏంటి అని కంగారు పడుతూ ఉంటుంది. వేదాంత్ ఇంకా మిథున్ ఇద్దరూ ఇదే కాలేజీలో ఒకేసారి ఎంబీబీఎస్ పూర్తి చేశారు. ఇద్దరికీ కూడా బైక్ రేసింగ్ అంటే చాలా ఇష్టం. వాళ్ళిద్దరి డిపార్ట్మెంట్స్ వేరైనా అప్పుడప్పుడు రేసింగ్లో పాల్గొనడం వలన పరిచయం కాస్త ఫ్రెండ్షిప్గా మారుతుంది. అతను కూడా వేదాంత్ ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్స్లో ఒకడిగా మారిపోతాడు. ఇప్పుడు సుప్రియ కూడా అదే కాలేజీలో ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్ గైనిక్ డిపార్ట్మెంట్లో చదువుతూ ఉంటుంది. మిథున్ కూడా అక్కడ ఉండడంతో సుప్రియ భయపడుతూ ఉంటుంది. ఇద్దరూ ఇద్దరే, అసలు తగ్గరు అనుకుంటూ టెన్షన్గా చూస్తూ ఉంటుంది. అందరూ వేదాంత్ వేదాంత్ అంటూ గట్టిగా అరుస్తూ ఉంటారు. చాలా దూరం వెళ్లిన వాళ్లు లాస్ట్లో ఫినిష్ పాయింట్ దగ్గరకు రీచ్ కావడంతో ఆగి ఉన్న బైక్లో హెల్మెట్ తీస్తూ ఉన్న అతని చూసి ఎవరు అని చూస్తూ ఉండగా వేదాంత్ కనిపించడంతో అందరూ గట్టిగా అరుస్తూ కంగ్రాట్స్ డా వేదాంత్ అంటూ గట్టిగా అరుస్తూ ఉంటారు. హే మా అన్నయ్య గెలిచాడు అనుకుంటూ తన ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చి, నన్ను ఇందాక క్లాస్లో మీరందరూ ఎగతాళి చేశారు కదా, ఇప్పుడు ఆ మాట అనండి, మా అన్నయ్య అంటే ఏమనుకుంటున్నారు, మాట ఇచ్చాడంటే వెనక్కి తీసుకునేది లేదు అంటూ చెప్తూ ఉంటుంది. సారీ సుప్రియా అని అందరూ చెప్తూ మీ అన్నయ్యతో ఫోటో కావాలని కొందరు, ఆటోగ్రాఫ్ కావాలని ఇంకొంతమంది ఆమెను అడుగుతూ ఉంటారు. ఓకే ఓకే, మా అన్నయ్య ఇక్కడికి వచ్చాక అందరితో సెల్ఫీ తీసుకోమని చెప్తాలే అని అంటుంది. తన ఫ్రెండ్లో ఉన్న ఒక అమ్మాయి మాత్రం మీ అన్నయ్య సూపర్ హ్యాండ్సమ్గా ఉన్నాడు, నాకు బాగా నచ్చాడు, ట్రై చేసుకోనా అని అంటుంది. ఆమె మాటకి నవ్వుతూ ఆల్రెడీ నాకు వదిన దొరికేసింది, ఇంక నీకా ఛాన్స్ లేదులే అంటూ చెప్తుంది సుప్రియ. అంటే పెళ్ళయిపోయిందా తనకి అని అడుగుతుంది ఆ అమ్మాయి. లేదు కమిటెడ్, తొందరలోనే పెళ్లి కూడా అవుతుంది అని చెప్తుండగా ఇంతలో ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అవుతూ ఉండడంతో అన్నయ్య అనుకొని అతని దగ్గరికి పరిగెడుతుంది సుప్రియ. అతన్ని చూసి కంగ్రాట్స్ అన్నయ్య అని చెప్తుంది. మరి నాకు అని అంటాడు మిథున్. గెలిస్తే చెప్తాము, గెలవని వారికి కాదు అంటూ ఒక కేర్లెస్ చూపొకటి అతని మీదికి విసురుతుంది. రేయ్ ఇక్కడ కూడా మీరు గొడవ మొదలుపెట్టారా అని నడుమ్మీద చేతులు పెట్టుకుని చుట్టూ చూస్తూ ఎవరికోసమో వెతుకుతూ ఉంటాడు. అందరికన్నా లాస్ట్లో నిలబడి అతన్నే చూస్తూ ఉంటుంది మీనాక్షి.